హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్ వెల్త్ క్రియేట్ చేసుకోవడం ఎలా అనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉందా అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ సిరీస్లో ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఐడియల్ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ మనకి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అచీవ్ చేసే అవకాశాలు ఉంటాయి అనే విషయాలు క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ వీడియోని మీరు ఇప్పుడు దాకా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా చూడటానికి ప్రయత్నించండి. అండ్ దాంతోపాటు ప్రతి సెక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వీక్ మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఐటీ సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ప్రైసెస్ కరెక్ట్ అయితే ఏ ప్రైస్ లెవెల్స్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఆ 5 స్టాక్స్లో అనే విషయాలు కూడా క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియోని కూడా మీరు మిస్ అయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా చూడటానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సెక్టర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ని మనం డిఫెన్సివ్ సెక్టర్ అని కూడా అంటాం. డిఫెన్సివ్ సెక్టర్ అని ఎందుకు అంటామంటే మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా స్టేబుల్గా రిటర్న్ ఇచ్చే సెక్టర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. అందువల్ల ఈ సెక్టర్ని మనం డిఫెన్సివ్ సెక్టర్ అంటాం. సో డిఫెండ్ చేస్తుందన్నమాట, మన పోర్ట్ఫోలియోని డిఫెండ్ చేసే సెక్టర్ కాబట్టి దీన్ని డిఫెన్సివ్ సెక్టర్ అంటాం. ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకునేటప్పుడు అగ్రెసివ్ స్టాక్స్తో పాటు డిఫెన్సివ్ స్టాక్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఫాల్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసే స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్. అయితే ఈ డిఫెన్సివ్ సెక్టర్ రిలేటెడ్గా ఉన్న బెస్ట్ 5 స్టాక్స్ ఏంటి అండ్ నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ టెన్యూర్లో ఈ ప్రైసెస్ కరెక్ట్ అయితే బెస్ట్ 5 ప్రైస్ ఎంట్రీ పాయింట్స్ ఫర్ దీస్ 5 స్టాక్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న ఫస్ట్ బెస్ట్ స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్. హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం. హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,50,285 crores అండ్ దీని కరెంట్ ప్రైస్ వచ్చి 2,340 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై 2,506 లెవెల్ అండ్ 52 వీక్ లో ఈజ్ 2,000 రూపీస్. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూసినట్లయితే హిందుస్థాన్ యూనిలీవర్ 67 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు ఎర్నింగ్ కాస్త ఓవర్ స్ట్రెచ్డ్గా కల్పిస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ కొంచెం హయ్యర్ లెవెల్స్లోనే ఉందని చెప్పొచ్చు. హిందుస్థాన్ యూనిలీవర్ బుక్ వాల్యూ చూసినట్లయితే 203 రూపీస్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ పర్ షేర్. డెఫినెట్లీ దెర్ ఈస్ నో డౌట్ హిందుస్థాన్ యూనిలీవర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్గా ఉంది అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లోజ్ టు 5,50,285 crores ఉంది. సో ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో హిందుస్థాన్ యూనిలీవర్ రిలేటెడ్గా నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ టైమ్ హారిజన్లో ప్రైసెస్ కరెక్ట్ అయితే ఏ ప్రైస్ పాయింట్స్లో యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది హిందుస్థాన్ యూనిలీవర్ వీక్లీ చార్ట్. సో మన స్ట్రాటజీ గుర్తుంది కదా, స్ట్రాటజీ సింపుల్. లాస్ట్ 2 వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఈచ్ స్టాక్లో 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే స్ట్రైట్ అవే కరెంట్ ప్రైసెస్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి అని సజెస్ట్ చేస్తాం. మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఎంటైర్ అమౌంట్లో 20% స్ట్రైట్ అవే నో మ్యాటర్ వాట్ ప్రైస్ ఇట్ ఈస్ ట్రేడింగ్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో 20% ఇన్వెస్ట్ చేయండి అని సజెస్ట్ చేస్తాం. ఎందుకు అలా సజెస్ట్ చేస్తామంటే మనం ఇన్వెస్ట్ చేస్తేనే నెక్స్ట్ ప్రైస్లో ఎంట్రీ పాయింట్స్ ఏం తీసుకోవాలి అండ్ ఫండమెంటల్గా ఈ కంపెనీలో జరుగుతున్న చేంజెస్ ఏంటి అనే వాటి మీద మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ రైట్ అవే 10,000 రూపీస్ ఎట్ కరెంట్ లెవెల్స్. సో కరెంట్ లెవెల్స్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రైసెస్ కరెంట్ లెవెల్స్ నుంచి ఫాల్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ లెవెల్ ఫర్ హిందుస్థాన్ యూనిలీవర్ ఈజ్ 2,125 లెవెల్స్. సో 2,125 లెవెల్స్ వరకు వస్తే సెకండ్ ఎంట్రీని తీసుకోవచ్చు హిందుస్థాన్ యూనిలీవర్లో. 2,125 లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకుండా ఫర్దర్గా బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ మేజర్ ఎంట్రీ పాయింట్ ఫర్ హిందుస్థాన్ యూనిలీవర్ ఈస్ 1,930 రూపీస్. సో 1,930 రూపీస్ మన థర్డ్ ప్రైస్ ఎంట్రీ పాయింట్గా ఉండబోతుంది. అండ్ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసినట్లయితే ఫోర్త్ ఎంట్రీ పాయింట్ 1,655 రూపీస్ దగ్గర కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ 1,550 రూపీస్ దగ్గర కన్సిడర్ చేస్తున్నాం. సో మనకున్న ఎంటైర్ 50,000 అమౌంట్ని ఈ 5 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ 3 to 5 ఇయర్స్ టైమ్ హారిజన్ మీరు చూడగలిగితే డెఫినెట్గా హిందుస్థాన్ యూనిలీవర్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ చూస్తూ ఉంటాం మనం 5 to 7 ఇయర్స్ టెన్యూర్లో మోర్ దెన్ 100% రిటర్న్స్ కూడా డెలివర్ చేయడం. సో అలాంటి వన్ ఆఫ్ ది స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్ అని చెప్తాం. ఎందుకంటే ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ గోయింగ్ ఇన్ టు లాంగ్ టర్మ్ డెఫినెట్గా మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు హిందుస్థాన్ యూనిలీవర్లో ఖచ్చితంగా ఉన్నాయని చెప్తాం. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మనం పిక్ చేసుకుంటున్న సెకండ్ బెస్ట్ స్టాక్ ఐటీసీ లిమిటెడ్. ఐటీసీ లిమిటెడ్కి ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ ఏంటో చూద్దాం. ఐటీసీ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,56,947 crores అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 209 రూపీస్.
52 వీక్ హై చూస్తే 239 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది అండ్ 52 వీక్ లో 163 రూపీస్. ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూస్తే 19.5 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇంత తక్కువగా ఉన్న కంపెనీ ఐటీసీగా మనం గుర్తించవచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఐటీసీ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఐటీసీ బుక్ వాల్యూ 49 రూపీస్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ పర్ షేర్. సో నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ టైమ్ హారిజన్లో ఐటీసీ ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే ఏ ప్రైస్ పాయింట్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 209 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్ట్రైట్ అవే 209 రూపీస్ దగ్గర 10,000 రూపీస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో ప్రైసెస్ ఇక్కడ నుంచి ఫర్దర్గా కరెక్ట్ అయితే ఆర్ సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇన్ ఐటీసీ ఈజ్ 200 రూపీస్. సో 200 రూపీస్ మన సెకండ్ బెస్ట్ ఎంట్రీ ప్రైస్ పాయింట్గా ఉండబోతుంది. అండ్ ఆ లెవెల్స్ నుంచి కూడా ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే నెక్స్ట్ ప్రైస్ ఎంట్రీ పాయింట్ 190 రూపీస్ లెవెల్స్ దగ్గర కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆర్ థర్డ్ ప్రైస్ ఎంట్రీ పాయింట్. అండ్ ఫర్దర్గా కూడా కరెక్ట్ అయితే ఐటీసీ ప్రైసెస్ 165 లెవెల్స్ దగ్గర ఫోర్త్ ఎంట్రీ పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి ఫర్దర్గా స్లిప్ అయితే 130 లెవెల్స్ దగ్గర మన ఫైనల్ ఎంట్రీ పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ 5 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేసి మనం నెక్స్ట్ 5 to 7 ఇయర్స్ చూడగలిగితే డెఫినెట్గా ఐటీసీలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు డిఫెన్సివ్ సెక్టర్స్ మార్కెట్ ఫాల్ అయినా కూడా ఖచ్చితంగా రిబౌండ్ అవుతూ ఉంటాయి, వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉంటాయి. అందువల్ల ఐటీసీ కూడా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మనం థర్డ్ పిక్ చేసుకుంటున్న స్టాక్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. అండ్ బ్రిటానియా ఇండస్ట్రీస్కి రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం. బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 84,046 crores అండ్ కరెంట్లీ బ్రిటానియా 3,489 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై 4,015 రూపీస్ అండ్ 52 వీక్ లో 3,200 రూపీస్. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే బ్రిటానియా 45.1 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ కాస్త స్ట్రెచ్డ్గానే కనిపిస్తుంది, కాస్త హయ్యర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ అనే చెప్తాం. అండ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ బుక్ వాల్యూ 147 రూపీస్ పర్ షేర్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీస్ పర్ షేర్. సో బ్రిటానియా ఇండస్ట్రీస్ డెఫినెట్లీ నో డౌట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో ప్రైసెస్ కరెక్ట్ అయితే బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏ ప్రైస్ పాయింట్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. బ్రిటానియాలో కూడా స్ట్రైట్ అవే కరెంట్ మార్కెట్ ప్రైసెస్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న 50,000లో 10,000 రూపీస్ని స్ట్రైట్ అవే కరెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయడం రికమెండ్ చేస్తాం. సో 3,490 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేస్తాం. సో బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే నియర్ టర్మ్లో ఇమీడియట్ బయింగ్ పాయింట్ 3,290 లెవెల్స్ దగ్గర రికమెండ్ చేస్తాం. ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే నెక్స్ట్ మేజర్ ఎంట్రీ పాయింట్ ఫర్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈజ్ 2,990 లెవెల్స్. సో 2,990 లెవెల్ అవర్ థర్డ్ ప్రైస్ పాయింట్గా ఉండబోతుంది. ఆ లెవెల్స్ నుంచి కూడా ఫర్దర్గా కరెక్ట్ అయితే 2,840 అండ్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ 2,470 రూపీస్ దగ్గర రికమెండ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ 3,500 నుంచి 2,400 లెవెల్స్ వరకు మనం రేంజ్ని కవర్ చేస్తున్నాం. డెఫినెట్గా నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో ఈ ప్రైస్ పాయింట్స్ వస్తే మాత్రం మార్కెట్లో కరెక్షన్స్ వస్తే డెఫినెట్గా ఈ ప్రైస్ పాయింట్స్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ని ఎక్వైర్ చేసుకోవడం సజెస్ట్ చేస్తాం. మనం ఆల్రెడీ హిస్టారికల్గా చూసుకుంటే 2020లో అంత షార్ప్ కరెక్షన్ అయ్యేటప్పుడు ఇలాంటి ప్రైస్ ఎంట్రీ పాయింట్స్ దొరకడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ లోయెస్ట్ పాయింట్స్ నుంచి చూసుకున్నట్లయితే 100% రిటర్న్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. సో ప్రైస్ కరెక్షన్స్ అనేవి డెఫినెట్గా వెల్కమింగ్ ఆస్పెక్ట్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ప్రైసెస్ కరెక్ట్ అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ని చూస్ చేసుకొని వాటిలో బెస్ట్ ఎంట్రీ పాయింట్స్ని చూస్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. అందువల్ల మనం రికమెండ్ చేస్తున్న స్ట్రాటజీ అనేది ఒక మంచి స్ట్రాటజీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని చెప్తాం. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మనం ఫోర్త్ సెలెక్ట్ చేసుకుంటున్న స్టాక్ టాటా కన్జ్యూమర్స్ ఫ్రెండ్స్. టాటా కన్జ్యూమర్స్ రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 63,306 crores ఉంది. అండ్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే 687 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై 698 రూపీస్ అండ్ 52 వీక్లో 360 రూపీస్. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూస్తే 72.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వాల్యుయేషన్స్ పరంగా బాగా స్ట్రెచ్డ్గా కనిపిస్తుంది, ఓవర్ వాల్యూడ్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఈ కన్జ్యూమర్ ప్రొడక్ట్ కంపెనీలో ఇంత స్ట్రాంగ్ ర్యాలీ వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ 50 స్టాక్ కూడా. సో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ కనబరచడం రీసెంట్ టైమ్స్లో చూసాం. అండ్ దీని బుక్ వాల్యూ 158 రూపీస్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీస్ పర్ షేర్.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాటా గ్రూప్ రిలేటెడ్ కంపెనీ అండ్ మనందరికీ తెలుసు టాటా గ్రూప్ ఈజ్ వన్ ఆఫ్ ది డైనమిక్ గ్రూప్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అన్ని సెక్టర్స్లో కూడా టాటా గ్రూప్ ప్రెజెన్స్ అయితే ఉంది అండ్ అలాంటి కైండ్ ఆఫ్ గ్రూప్ నుంచి కన్జ్యూమర్ సెక్టర్లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉంది. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ అని చెప్తాం. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో ప్రైసెస్ కరెక్ట్ అయితే ఏ ప్రైస్ పాయింట్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సో టాటా కన్స్యూమర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు క్లోజ్ టు 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ నో ఇష్యూస్. స్ట్రైట్ అవే మనం 20% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామో, లెటర్ సపోజ్ 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 10,000 రూపీస్ స్ట్రైట్ అవే కరెంట్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ ప్రైసెస్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే మన సెకండ్ ప్రైస్ ఎంట్రీ పాయింట్ ఫర్ టాటా కన్స్యూమర్స్ ఈస్ 610 రూపీస్. సో 610 లెవెల్స్ మన సెకండ్ ప్రైస్ పాయింట్గా ఉండబోతుంది. ఆ లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అయితే 560 రూపీస్ థర్డ్ ఎంట్రీ పాయింట్గా ఉండబోతుంది. అండ్ ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకుండా ఫర్దర్గా కరెక్ట్ అయితే 470 లెవెల్స్ దగ్గర మన ఫోర్త్ ఎంట్రీ పాయింట్. అండ్ ఆర్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ ఈజ్ క్లోజ్ టు 400 లెవెల్స్. ఆల్మోస్ట్ 700 లెవెల్స్ నుంచి 400 లెవెల్స్ క్లోజ్ టు 40% కరెక్షన్స్ని మనం ఆల్రెడీ ప్రైసింగ్ చేస్తున్నాం ఈ 4 ప్రైస్ పాయింట్స్లో. ఫండమెంటలీ వెరీ గుడ్ కంపెనీ కాబట్టి ప్రైస్ కరెక్షన్స్ వస్తే మాత్రం ఈ 4 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయండి అని హైలీ సజెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎఫ్ఎంసీజీ సెక్టర్ నుంచి మనం పిక్ చేసుకుంటున్న ఆర్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టాక్ ఈజ్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 87,172 crores అండ్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 853 రూపీస్ అండ్ 52 వీక్ హై చూస్తే 895 రూపీస్ అండ్ 52 వీక్లో 591 రూపీస్. సో క్లోజ్ టు 52 వీక్ హై దగ్గరే ట్రేడ్ అవుతుందని చెప్తాం. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూస్తే 49.6 దగ్గర ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఈ కంపెనీ కూడా కాస్త ఓవర్ స్ట్రెచ్డ్గానే కనిపిస్తుంది. అండ్ బుక్ వాల్యూ 92.3 అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ పర్ షేర్. సో గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మన పర్సనల్ కేర్ సెగ్మెంట్లో వెరీ వెల్ వర్స్డ్ కంపెనీ అని చెప్తాం. సో డీప్ పెనట్రేటెడ్ ఇంటూ హ్యూమన్ లైఫ్స్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ అని చెప్తాం. సో ఇలాంటి స్టాక్లో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ ఫర్ నాట్ వెల్త్ టు డిఫెండ్ యువర్ పోర్ట్ఫోలియో ఇలాంటి స్టాక్స్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాల్సిందే. సో గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా కరెక్ట్ అయితే నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో ఏ ప్రైస్ పాయింట్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్లే గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో కూడా ఇనీషియల్ 10,000 రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కరెంట్ ప్రైస్ లెవెల్స్తో ఇన్వెస్ట్ చేయండి అని సజెస్ట్ చేస్తాం. అండ్ ప్రైసెస్ కరెంట్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయితే ఆ సెకండ్ ఎంట్రీ పాయింట్ ఫర్ గోడ్రేజ్ కన్స్యూమర్స్ ఈస్ 760 రూపీస్. అండ్ ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా కరెక్ట్ అయితే 690 లెవెల్స్ దగ్గర మన థర్డ్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అండ్ ఆ లెవెల్స్ నుంచి ఫర్దర్గా కరెక్ట్ అయితే 595 లెవెల్స్ దగ్గర మన ఫోర్త్ ఎంట్రీ పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఆర్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ ఫర్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈస్ 480 రూపీస్. సో ఆల్మోస్ట్ 50% రేంజ్ని కవర్ చేస్తున్నాం. క్లోజ్ టు 850 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ 480 లెవెల్స్ వరకు కూడా మనం రేంజ్ని కవర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మంచి కరెక్షన్స్ వస్తే డెఫినెట్గా ఈ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని సజెస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒక డిఫెన్సివ్ సెక్టర్. మన పోర్ట్ఫోలియో వెల్త్ని డిఫెండ్ చేయడం కోసం ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇన్వెస్ట్మెంట్స్ జనరల్గా లాంగ్ టర్మ్లో చేసేవాళ్ళం జనరల్గా ఎయిదర్ ఫర్ రిటైర్మెంట్ ఫండ్ కానీ లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజెస్ కోసం కానీ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి సినారియోలో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. దాంతోపాటు ప్రైసెస్ కరెక్ట్ అయితే మాత్రం మంచి ప్రైస్ ఎంట్రీ పాయింట్స్ కూడా తీసుకోవడం హైలీ రికమెండెడ్. ఎందుకంటే అవి మనకి క్విక్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి మన క్యాపిటల్ కూడా ఎరోడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మన క్యాపిటల్ సేఫ్గా ఉంటూ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.